హాయ్ సార్. ఈసారి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కి సంబంధించిన మెయిల్ వచ్చింది. ఏంటి సార్ అది? ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కి సంబంధించిన మెయిల్ వచ్చింది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీకు? నేను ఒక 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? విత్ ప్రమోషన్. మార్కెట్ లో అంత డిమాండ్ లేదు రాజు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. 40% సార్. 40% నిన్న వచ్చిన రిపోర్ట్ లో చూస్తే రియల్ ఎస్టేట్ అంత ఆశాజనకంగా లేదు, కన్స్ట్రక్షన్ లో అన్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 30% సార్. వీడు మనిషా పశువా? పోయినసారి నీకు బాగా ఇచ్చాము, మళ్ళా ఈసారి 30% అంటే కొంచెం కష్టమే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? 20% సార్. మొన్న పెళ్లికి అని చెప్పి ఒక 4 రోజులు లీవ్ పెట్టేసావు. నేను ఇచ్చిందేమో 10 రోజులు, ఇంకొక 20 రోజులు అనఫిషియల్ గా పెట్టావు సార్. 10%. ఇయర్ ఒక్క టార్గెట్ కూడా అచీవ్ కాలేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏంది బ్రో చెప్పండి. ఎందుకు బ్రో అలా వెళ్ళిపోతావు? ఇంక్రిమెంట్ ఉండదు కానీ కావాలంటే మేనేజర్ గా ప్రమోషన్ ఇస్తాం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను నాలుక చీరేస్తాను. ప్రమోషన్ ఏం చేయాలి బ్రో? లాస్ట్ ఇయర్ పెళ్ళయింది, ఈ సంవత్సరం పిల్లలు పుడతారు. ఏం చేయాలి ఇప్పుడు? అదే బ్రో కార్పొరేట్ ట్రెండ్, పైసలు ఇవ్వం, పని పెంచుతాం. ఏం సార్, పైసలు పెంచరు, ప్రమోషన్ ఇస్తాం, పని మాత్రం పెంచుతారు. మళ్ళీ అదే డ్రై ప్రమోషన్. మీరు వద్దు, మీ ప్రమోషన్ వద్దు, నేను ఏం చేసుకోవాలి సార్ ప్రమోషన్? సరే నీ ఇష్టం ఇంకా.